కాబట్టి దద్దుర్లు జరుగుతున్నాయి, సిద్ధంగా ఉన్న ప్రదేశాలు పడిపోతున్నాయి. స్కిన్ ఫ్లాక్స్ నివ్వెరపోయేలా ఉన్నాయి. అలాంటప్పుడు మందులు వేసుకోవడం లేదా క్రీమ్ అప్లై చేయడం వల్ల మచ్చలు, వాపు మాయమవుతాయి. లక్షణాలు పెరగకుండా ఉండాలంటే సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన ఔషధాన్ని ఎంచుకోవాలి. మరియు మీరు ఉపశమనం పొందడం ప్రారంభిస్తారు. కాబట్టి దద్దుర్లు జరుగుతున్నాయి, సిద్ధంగా ఉన్న ప్రదేశాలు పడిపోతున్నాయి. స్కిన్ ఫ్లాక్స్ నివ్వెరపోయేలా ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో మందులు వేసుకోవడం లేదా క్రీమ్ అప్లై చేయడం వల్ల మచ్చలు, వాపు మాయమవుతాయి. హలో, నా పేరు డాక్టర్ మేఘా చతుర్వేది మరియు నేను మిమ్మల్ని నా ఛానల్కు స్వాగతిస్తున్నాను. సోరియాసిస్ వచ్చినప్పుడు రోగికి ఏమి జరిగిందో అర్థం కాదు. దగ్గర్లోని స్కిన్ క్లినిక్కు వెళ్లి రోగ నిర్ధారణ చేయించుకుంటాన్. మరియు వారు యాంటీ ఫంగల్ చికిత్స లేదా యాంటీ అలెర్జిక్ చికిత్స ఇవ్వడం ద్వారా మమ్మల్ని ప్రారంభ దశలకు పంపుతారు. దీనిలో మనం యాంటీహిస్టామైన్ మాత్రలు ఉపయోగిస్తాము, సిట్రుసిన్ వాడతాము లేదా దానిని అణిచివేయడానికి స్టెరాయిడ్ ఇంజెక్షన్ లేదా డెక్సాను ఉపయోగిస్తాము. కొంతకాలం తర్వాత ఇది మీ శరీరంపై మళ్లీ కనిపించడం ప్రారంభిస్తుంది మరియు మునుపటి కంటే మరింత తీవ్రమైన రూపంలో వస్తుంది. దీనిలో ఎక్కువ మచ్చలు, నొప్పి, దురద ఉండి శరీరమంతా కప్పబడి ఉంటుంది. ఎప్పుడు ఏం చేయాలో, ఏం జరిగిందో అర్థం కావడం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటుంటే అది సోరియాసిస్ కావచ్చు. మరియు ఇది సోరియాసిస్. మీరు సనోఫోమెట్రీ పరీక్ష కోసం బయాప్సీ చేయవచ్చు. దీనిలో ఒక చర్మం ముక్కను తీసుకుని పరీక్షకు పంపుతారు. అందులో ఫంగల్ లేదని, తామర లేదని, సోరియాసిస్ ఉందని నిర్ధారించారు. ఇప్పుడు సోరియాసిస్ అంటే ఏమిటి మరియు ఇది మీకు అకస్మాత్తుగా ఎందుకు సంభవించింది? సోరియాసిస్ ఒక స్వయం ప్రతిరక్షక వ్యాధి. ఇది స్వయం ప్రతిరక్షక రుగ్మత. ఇందులో ఏం జరుగుతుంది? ఆటో ఇమ్యూన్ నుండి మనం అర్థం చేసుకునేది ఏమిటంటే శరీరం తనను తాను రక్షించుకోవడానికి లేదా రక్షించడానికి బదులుగా దాని స్వంత శరీర కణాలపై దాడి చేస్తుంది. మరియు ఇది చర్మాన్ని లక్ష్యంగా చేసుకుంది. చర్మ కణాలు అసాధారణంగా వేగంగా పెరుగుతున్నాయి. దానివల్ల చర్మం ఊడిపోతుంది. మీకు మంట వస్తుంది మరియు దురద మరియు మంట వంటి లక్షణాలు ఉన్నాయి. ఎందుకిలా జరిగింది? మీకు అలాంటి వ్యాధి వచ్చినప్పుడు అది నాకు ఎందుకు వచ్చింది అని మీరు అనుకుంటారు. నేనేం తప్పు చేశాను? నాకు ఈ వ్యాధి ఉందని, అది నయం కావడం లేదని నేను ఏ పాపాలు చేశాను? ఇది మళ్లీ మళ్లీ మెరుగవుతుంది. అది మళ్లీ వస్తుంది, తిరిగి వస్తుంది. అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ శరీరం యొక్క రోగనిరోధక శక్తి తనను తాను గుర్తించలేనంత హైపర్ యాక్టివ్ గా పనిచేసినప్పుడు, అది దాడి చేసినప్పుడు మీకు సాధారణంగా ఈ వ్యాధి ఉంటుంది. ఇప్పుడు అలా ఎందుకు జరుగుతుంది? దీని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. మీ కుటుంబంలో స్వయం ప్రతిరక్షక రుగ్మత ఉండవచ్చు. సోరియాసిస్ స్వయం ప్రతిరక్షక రుగ్మత కాదు. దాని కారణంగా అది మిమ్మల్ని కొన్ని కారణాల వల్ల ప్రేరేపించింది మరియు మీరు దాన్ని చూడటం ప్రారంభించారు. 3 తరాల క్రితం ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉంటే సోరియాసిస్తో పాటు అనేక ఇతర స్వయం ప్రతిరక్షక రుగ్మతలు ఉన్నాయి. ఇది కుటుంబంలో జరుగుతున్నప్పుడు కూడా ప్రేరేపిస్తుంది. చాలా సందర్భాలలో చరిత్ర ఉంది మరియు మేము దానిని పొందుతాము. కానీ లైఫ్ స్టైల్, ఎక్కువగా ఆల్కహాల్ తాగుతున్నారు, మీ ఆహారపు అలవాట్లు తప్పు, బయటి ఆహారం ఎక్కువగా తింటున్నారు, జంతు ప్రోటీన్ ఎక్కువగా తింటున్నారు, చాలా ఒత్తిడి ఉంది, నిద్రపోవడానికి సమయం లేదు నిద్రలేచే సమయం. కాబట్టి వీటన్నింటి కారణంగా ఇది ప్రేరేపించబడుతుంది మరియు ఇది ఈ కారణాల వల్ల కూడా ప్రేరేపించబడుతుంది. ఏం చేయాలి? చేసేదేమీ లేదు. క్రీమ్ అప్లై చేయడం ద్వారా లేదా వాష్ ఉపయోగించడం ద్వారా మనం దానిని నయం చేయవచ్చని మీరు అనుకుంటే అది కూడా సాధ్యం కాదు. క్రీంలు మరియు నూనెలు మీకు లక్షణాలలో ఉపశమనం కలిగిస్తాయి. దురద తగ్గుతుంది, బొప్పాయి తగ్గుతుంది, పొడిబారడం తగ్గుతుంది, మచ్చలు తగ్గుతాయి, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ఎరుపు తగ్గుతుంది. కానీ వ్యాధిని నయం చేయాలని మీరు అనుకున్నప్పుడు మీరు దానికి కొంత చికిత్స తీసుకోవలసి ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తికి సమతుల్య మార్గంలో పనిచేస్తుంది మరియు శరీరంపై మనం దాడి చేయాల్సిన అవసరం లేదని గుర్తిస్తుంది. మనం దానిని రక్షించాలి. కాబట్టి మీరు మందులు తీసుకోవడం ద్వారా మాత్రమే దీనిని నియంత్రించగలరు. మీరు మీ గొంతును శాంతపరచగలుగుతారు ఎందుకంటే రోగిలో గొయ్యి పెరుగుతుంది. కాబట్టి మందులు మరియు చికిత్స తీసుకోవడం ద్వారా మాత్రమే మీరు దీనిని నియంత్రించడం సాధ్యమవుతుంది. దానితో పాటు మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం. మీరు ఏమీ తినలేరు. మీరు జంతు ప్రోటీన్, పుల్లని ఆహారం, ఆల్కహాల్, ధూమపానం మానుకోవాలి. మీరు భారీ ప్రోటీన్లు, పిండి పదార్థాలు తినరు. మీరు సాధారణ సాత్విక ఆహారాన్ని తింటారు. మీకు చాలా లక్షణాలు ఉంటాయి మరియు ఒత్తిడిని తీసుకోరు. సరే, ఎప్పుడు మేము తీసుకుంటున్నామని మీరు ఆలోచిస్తూ ఉంటారు. మందులు మేము ఏ వైద్యుడి నుండి తీసుకుంటున్నాము? మేము నా నుండి తీసుకుంటున్నాము. మేము ఎవరి నుండి తీసుకుంటున్నాము? అది పర్వాలేదు, కేవలం ఉపశమనం రావాలి. ట్రీట్మెంట్తో పాటు ఇప్పుడు మనం ఏ బాడీ వాష్ వాడాలి, చర్మం పొడిబారుతోంది, ఏ క్రీమ్ వేయాలి, ఏ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి, ఏ షాంపూ అప్లై చేయాలి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాబట్టి దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందుకోసం సియావెద.com వెళ్లి వారి ఉత్పత్తులను ఆర్డర్ చేసుకోవచ్చు. వీటిని కేవలం సోరియాసిస్ రోగుల సంరక్షణ కోసం మాత్రమే తయారు చేస్తారు. తద్వారా ఎలాంటి కెమికల్ ఆధారిత ఉత్పత్తులను వాడకూడదు. మీ లక్షణాలు పెరగకుండా ఉండటానికి మీరు ఆయుర్వేద సహజ పదార్థాలతో తయారు చేసిన సిఆర్విడియను ఎంచుకుంటారు. మీరు ఉపశమనం పొందడం ప్రారంభిస్తారు మరియు మీ జీవితం కొంచెం సులభం అవుతుంది.
మీరు దాని కోసం వెతకాల్సిన అవసరం లేదు. మీరు సిఆర్విడిఏలో మీ పరిష్కారాన్ని సులభంగా పొందుతారు. మరియు నా రోగులలో చాలామంది ఈ ఉత్పత్తులను ఉపయోగించారు. చాలామంది దీనిని ఉపయోగించారు. మరియు వారు సానుకూల ఫలితాలను పొందారు. మరియు వారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. వారి చర్మం నార్మల్‌గా క్లియర్‌గా ఉంది. కాబట్టి మీరు దానితో పాటు అటువంటి చికిత్సను కూడా ఆర్డర్ చేయవచ్చు మరియు ఉపయోగించవచ్చు. ఇది మీ సోరియాసిస్ లోపలి నుండి జరగకుండా ఆపుతుంది. ఇది రోగనిరోధక శక్తిని సమతుల్య మార్గంలో పనిచేయడానికి నేర్పుతుంది. మరియు మీ గొంతును శాంతపరుస్తుంది. దానితో పాటు కొద్దిగా ఆహారం మరియు జీవనశైలి మార్పు. మేము మీకు అందమైన చర్మ, అందమైన జుట్టు మరియు సోరియాసిస్ లేని జీవితాన్ని ఇవ్వగలము. ధన్యవాదాలు మరియు అందంగా ఉండండి.